కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని టీటీడీ తరపున చైర్మన్ బిఆర్ నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో తిరుకల్యాణం సందర్భంగా టీటీడీ ప్రతి ఏడాది పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్, ఆలయ ఈవో చెంచల కిషోర్ కుమార్, ఏఈఓ రవీంద్రబాబు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనమంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజస్వామి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున ఈరోజు ఈ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది. నాకు ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఏదైతే ఉందో, నా చిన్నప్పటి నుంచి నేను ఈ ఆలయానికి వచ్చేవాడిని. ఆ రోజులు తలుచుకుంటే ఈ రోజుకి ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో చాలా అభివృద్ధి చెందింది. నిజంగా కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఏనాడు ఊహించలేదు. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వినాయకుల వారికి పట్టు వస్త్రాలు నేను తీసుకొస్తానని నా జీవితం అనుకోలేదు. ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నాతో పాటు కొన్నటి మా బోర్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున ఈరోజు ఈ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది. నాకు ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఏదైతే ఉందో, నా చిన్నప్పటి నుంచి నేను ఈ ఆలయానికి వచ్చేవాడిని. ఆ రోజులు తలుచుకుంటే ఈ రోజుకి ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో చాలా అభివృద్ధి చెందింది. నిజంగా కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఏనాడు ఊహించలేదు. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వినాయకుల వారికి పట్టు వస్త్రాలు నేను తీసుకొస్తానని నా జీవితం అనుకోలేదు. ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నాతో పాటు కొన్నటి మా బోర్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఓం నమో వెంకటేశ్వర.
వెంకటేశాయ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున ఈరోజు ఈ స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకురావడం జరిగింది. నాకు ఈ